ఆయన కళ్ళతో చూశాడు. ప్రైమ్ మినిస్టర్ నరసింహరావు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అడ్వైజర్, ఆయనతో ఇంటర్వ్యూ తీసుకోండి. నా గురించి నేను ఎందుకు చెప్పను. ఈసారి మీరు వెళ్ళినప్పుడు మా ఆర్టీవీ ప్రతినిధిని తీసుకువెళ్ళండి. కాదు, అంతవరకు ఎప్పుడు వరకో వద్దు, మనకి ఎప్పుడు వరకు వద్దు. యుద్ధం ఆగింది, నేను పాకిస్తాన్ వెళ్ళట్లే, వెళ్తున్నాను అన్నపోయేసరికి నన్ను ఎవరు ఆపారు? ఇండిగో వాళ్ళు ఆపలే. అందుకే బాయ్ కట్ ఇండిగో. ఇండిగో లాంటి ఎయిర్లైన్ని డబల్ ఖర్చు పెట్టిన ఎయిర్ ఇండియాను స్పైస్ జెట్లో ఫ్లై చేయండి. ఇండిగో ఫ్లై చేయకుండా నేను ఎందుకు అంటున్నాను? ఇండిగోకి ఎవరు కాల్ చేశారు? ఇల్లీగల్ గా నన్ను ఎందుకు ఆపారు? ఆపగలిగారా? టాక్స్ జరుగుతున్నాయి యుక్రెయిన్ లో. రష్యా, యుక్రెయిన్, పాకిస్తాన్ టాక్స్ ఎక్కడ జరుగుతున్నాయి? ఇండిగో ఫ్లైట్ లో ఆపితే మీరు ఎమిరేట్స్ ఫ్లైట్ లో వెళ్ళారు, రైట్? ఇండిగో ఫ్లైట్ లో ఆపారు, మీరు ఎమిరేట్స్ ఫ్లైట్ లో వెళ్ళారు. ఎవడు ఆపగలిగాడు నన్ను? ఎవరు ఆపారు? పుట్టాడా నన్ను ఆపడానికి? శాంతిని ఆపడానికి, సత్యాన్ని ఆపడానికి ఎవరు ట్రై చేశారు? మిమ్మల్ని ఎవరు ఆపిన వాళ్ళందరూ ఏమయ్యారు? మస్ అయిపోయారు, మిమ్మల్ని ఎవరు ఆపారు? ఎందుకంటే దేవుడు కోరుకున్నది, దేశం కోరుతుంది, ప్రజలు కోరుకుంది, ఆర్మీ కోరుతున్నది, ఆర్మీ జవాన్లు కోరుతుంది. ఏంటి కోరుతున్నారు వాళ్ళు? మేము జవాన్లవి, మాకు యుద్ధం ఏదో చైనా మీదో, అమెరికా మీదో, పాకిస్తాన్ అవసరమైతే మన దేశాన్ని, మన జవాన్లు డిఫెండ్ చేస్తారు, ప్రాణం పెడతారు. We salute our army, we salute our jawans, we salute our leaders. ఈ టైంలో నరేంద్ర మోదీ గారికి అందరూ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చాను ఓపెన్గా. ఏప్రిల్ 22 నుంచి ఎవరో క్రిటిసైజ్ చేయకండి, రాజకీయం చేయకండి. కానీ నన్ను ఇండిగోలో ఆపింది ఎవరో కోర్టులో తేల్చుకుంటాం. ఎందుకు ఆపారు? మీటింగ్లు ఏ క్యాన్సిల్ చేశారు? ఒకరోజు వేస్ట్ చేశారు కదా, అయినా వేస్ట్ అయిందా? యుక్రెయిన్ జిలెన్స్కీ వచ్చాడో లేదా? నేను టర్కీలో ఉంటుండగే పాకిస్తాన్ లీడర్స్ వచ్చారా లేదా? రష్యన్ లీడర్స్ వచ్చారా లేదా? శాంతి అన్న దగ్గరికి ప్రపంచం అంతా వచ్చింది. అంతవరకు ఎందుకండి? మీరు సీనియర్ జర్నలిస్ట్, TV9లో మీరు పనిచేసే దగ్గర నుంచి మీరు రవిప్రకాష్ గారు, మీరంటే నాకు గౌరవం. మీరు ఎన్ని యుద్ధాలు నేను ఆపడం మీరు చూడలేదు. ఇండియా పాకిస్తాన్ ఒకటే అందరికి తెలుసు. 2000 లైబీరియా 2003లో ఆపలేదా? యుద్ధాలను ఆపారు, యుద్ధాలను ఆపడానికి ప్రయత్నం చేశారు. 2005లో లిబియా ఆపలేదా? 2004లో హైటీ ఆపలేదా? సామర్థ్యం గురించి మాకు తెలుసు ఉన్నాయి కదండి యుద్ధాలు. మీ సామర్థ్యం గురించి ప్రపంచానికి తెలుసు. కానీ ఓకే, అది గతం. కానీ ఇప్పుడు మీరు ఎన్నో యుద్ధాలను ఆపారు, ప్రపంచ శాంతి కోసం ప్రయత్నాలు చేశారు, ప్రపంచ దేశాధ్యక్షులు మిమ్మల్ని కలవటానికి క్యూ కట్టారు. ఇవన్నీ నిజం. ఓ పని చేద్దాం, మీరు ఇంకొకసారి రండి, మొత్తం మీ ఇష్టం మనం ఒక పాడ్కాస్ట్ చేద్దాం ఆర్టీవీ స్టూడియోలో. ఒక గంటన్నర మొత్తం దానిపైన మాట్లాడుకుందాం ఒకసారి వచ్చి, మొత్తం కంప్లీట్గా. అండ్ మీరు ఓకే అంటే ఒక 2 డేస్లో మనం ప్లాన్ చేద్దాం. 2, నాకు ఒక విషయాన్ని చెప్పండి. మీరు నవాజ్ షరీఫ్ని, షహబాజ్ షరీఫ్ని బతిమాలారా, బెదిరించారా? శాంతికి ఎలా ఒప్పించారు? టర్కీ అధ్యక్షుడితో మాట్లాడి ఒప్పించారా? నవాజ్ షరీఫ్ని బెదిరించి ఒప్పించారా? చూడండి, షహబాజ్ షరీఫ్. అందుకే నా మిత్రులు, నా అడ్వైజర్స్ ఇంటర్వ్యూలు చేయొద్దన్నారు. ఏంటంటే ఇంకా యుద్ధం కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయా? కనుక చూసారా, కోర్టులో కేసు ఉంటుండగా ఆ సబ్జెక్ట్ ఎవరు మాట్లాడరు, నేను తప్ప. ప్రవీణ్ పగడాలది హత్యాన్ని రుజువు చేశాను కోర్టులో, కౌంటర్ ఫైల్ చేయమని. ఆయన వెంటనే గవర్నమెంట్కి నోటీసులు ఇచ్చారు. వాళ్ళు ఎంతవరకు ఎందుకు కౌంటర్ ఫైల్ చేయాలా? 1 అవర్ జాబ్, 1 మంత్ మాట్లాడదాం. మీరు రెడీగా ఉంటే దాని గురించి ఫైట్ చేశారుగా, మధ్యలో వదిలేసారే లేదే? ఏపీ హైకోర్టులో నడుస్తుంది. మీరు అడిగారు కనుక చెప్పాలి. మీ ఓనర్ గారికి 9 ఫోటోలు పెట్టాను, 10లో 9, ఏప్రిల్ 28, 29 వాషింగ్టన్ DC లో. నేను ఆయన సలహా కూడా అడుగుతాను. నాకు సలహా ఇచ్చిన వారు 3-4 మీడియా మిత్రులను అడుగుతాను. అందులో మీ రవిప్రకాష్ గారు ఒకరు, TV9 రజనీకాంత్ గారు ఒకరు, 4-5 సలహా అడుగుతా నా మిత్రుల్ని.
అందరి పేర్లు చెప్పవసరం లేదు, కానీ ఎందుకు అంటే మీకు మీడియాలో ఎక్స్పీరియన్స్ ఎక్కువ. ఈ ఫోటోలు రిలీజ్ చేయాలా వద్దా అని. ఎందుకంటే రిలీజ్ చేస్తే నాకు శత్రువులు వాళ్ళు కాల్ చేసి బెదిరిస్తున్నారు, ఎన్నో శాంతి సభలు ఆపేస్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి అలాంటి పని చేయలేదు. మన ముఖ్యమంత్రి గారు కూడా మే 24 సాయంత్రం 6 గంటలకు జిమ్ఖానా గ్రౌండ్స్లో ప్రపంచ శాంతి సభ, వినండి అందరూ 1 మినిట్, శనివారం, వచ్చే శనివారం మే 24 సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ జిమ్ఖానా గ్రౌండ్స్లో ముఖ్యమంత్రి గారిని ముఖ్య అతిథిగా పిలిచాము. కేసీఆర్, కేటీఆర్ గారు, బీఆర్ఎస్ లీడర్సు, అలాగే బీజేపీ లీడర్స్ వస్తే కనీసం ఒక్కరోజైనా మనకి శాంతి ఉంది, మన దేశంలో ఐకమత్యం ఉంది. అక్కడ మోదీ గారు దేశంలో వారిని రిక్వెస్ట్ చేశాం, పెద్దల్లో 3లో ఒకరు హోస్ట్ చేస్తున్నారు, కన్ఫర్మ్ చేశారు. మరి ఏపీ ముఖ్యమంత్రికి డిప్యూటీ సీఎంకి చెప్పారా? మొన్నే చూసా. ఏపీ సీఎంకి డిప్యూటీ సీఎంకి చెప్పారా? వారిని అక్కడ హోస్ట్ చేయమని రమ్మని చెప్పలేదు ఇక్కడికి. ఎందుకంటే ఏ ఊర్లో, ఇది గుడ్ న్యూస్, ప్రపంచంలో 1,50,00,000 చర్చెస్, మాస్క్స్, టెంపుల్స్, ప్రేయర్స్ ఆఫ్ వర్షిప్, సినగాగ్స్ ఉన్నాయి. 300 కోట్లు క్రైస్తవులు, 200 కోట్లు మహమ్మదీలు, 100 కోట్లు హైందవులు, ఇతరులు 300 కోట్లు ఉన్నారు. ఈ 850 కోట్లలో కనీసం 100 నుంచి 200 కోట్ల మంది ఆదివారం ఉదయం